దైవ సేవకులు మరి సుజీవరాజు గారు కూడా 2 వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రాలు. చప్పలు కొట్టిన కట్టుకోసే రండి. దేవుని సముఖంలోనికి కూడి వచ్చిన దైవ ప్రజానికానికి ప్రభుపేట వందనాలు. అందరూ బాగున్నారండి? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మంచి బోధకుడా, ఈ సమయమందు దీనదాసుడైన నేను నిలబడి ఉన్నాను. నా నాలుకకు కళ్ళెం వేయండి. అపోస్తులు మాట్లాడుతూ ఉంటే ఎంతమంది హృదయాలు కదిలింపబడ్డాయో అదే మాదిరిగా నా నోటికి మీ మాటలు జోడించి మీరు మాట్లాడి మహిమ పొందుతారని మంచి బోధకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సముఖంలోనికి వచ్చిన దేవుని జనాంగమా, దేవునికి మానవ జాతి అంటే చాలా ఇష్టం. ఎందుకు మానవ జాతి అంటే చాలా ఇష్టం అంటే, తన చేతులతో స్వయముగా చేసుకున్నాడు కాబట్టి ఇష్టం. మన బిడ్డల్ని మనం ఎంతగా ప్రేమిస్తామో అలాగే దేవుడు మనలను అంతగా ప్రేమిస్తాడు. బికాజ్ we all are క్రియేటెడ్ బై క్రియేటర్. మనమందరము కూడా ఒక క్రియేటర్ ద్వారా క్రియేట్ చేయబడ్డాం. సో ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాం. అయితే ఈ దేవుని పిల్లలైన వారు దేవునికి దూరం అయిపోయారు. ఇలా దూరం అయిపోయిన వారిని తండ్రి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, పిల్లలు దూరంగా ఉన్నారనుకో, రానా రా 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 అంటాం. వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి చేతిలోకి వస్తారని చెప్పేసి. అలాగే ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతకు, దేవుడు అనుగ్రహించిన జీవమునకు, దేవుడు ప్రసాదించినటువంటి ఆశీర్వాదములకు మానవుడు దూరం అయిపోయాడో అప్పటి నుండి దేవుడు తపన ఏంటంటే, దూరం అయిపోయిన నా బిడ్డను ఎలాగన్నా దగ్గరకు చేర్చుకోవాలి, దూరం అయిపోయిన నా పిల్లలను ఎలాగన్నా మరలా దగ్గరికి తీసుకోవాలి. ఏ స్థితిలో నుంచి దూరం అయిపోయారో, ఏ స్థితిలో నుంచి పడిపోయారో, ఏ విధంగా అయితే దూరం అయిపోయారో అదే రీతిలో తిరిగి నా పిల్లలు నా దగ్గరికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే అనాది నుండి, ఆది కాండములో నుండి పాత నిబంధన గ్రంథంలో దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఎవరు సెలవిచ్చుచున్నారు అంటే యెహోవా, ద గాడ్, ద లార్డ్. సో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి. చూడండి అమ్మా, యెహోవా దేవుడు సెలవిస్తున్నాడంటే ఏమనంటే రండి. ఇంగ్లీష్ బైబిల్ అయితే కమ్ రైట్ నౌ అని ఉంది, అంటే ఇప్పుడే రండి అని ఉంది. తెలుగు బైబిల్లో తర్జుమాలు అటు ఇటు ఉంటాయి కాబట్టి ఈ ఆదిమ హెబ్రూ భాష నుండి, ఈ ఆదిమ గ్రీక్ భాష నుండి తర్జుమా చేయబడింది కాబట్టి బైబిల్లో కొంచెం అటు ఇటు ఉంటాయి. కాబట్టి మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఇప్పుడే రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అనాది కాలం నుండి దేవుడు మనుషుని ఏం చేస్తున్నాడమ్మా? పిలుస్తూ ఉన్నాడు. ఈ పాత నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు కానీ కొత్త నిబంధన లేఖనాల్లో కూడా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఇదే పిలుపు మనము క్రీస్తు ప్రభువు ద్వారా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. ప్రయాసపడి భారము మోచుచున్న సమస్త జనులారా నా యొద్దకు
ఇక్కడ కూడా మనకు రండి అనేటువంటి మాట మనకు కనబడుతుంది. చూసారు దేవుని పిల్లలంటే అంత ఇష్టమో. He always giving a call to the lovable children. తను ప్రేమించేటువంటి మనుషులకు ఎప్పటికప్పుడు కాల్ చేస్తూనే ఉన్నాడు, కాల్ ఇస్తూనే ఉన్నాడు, వెల్కమ్ చెప్తూనే ఉన్నాడు, రండి అని. పాత నిబంధనలోనూ వెల్కమ్ చెప్పాడు. క్రీస్తు ప్రభుల వారి యొక్క దినములలో కూడా ప్రయాసపడి భారం మోస్తూ సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఈ విధంగా దేవుడు ఎప్పుడు కూడా మనం పిలుస్తూనే ఉన్నాడు. యెహోవా దేవుడి కాలము తర్వాత మరలా క్రీస్తు ప్రభు ద్వారా పిలిచాడు. క్రీస్తు ప్రభు తర్వాత మరలా అపోస్తుల ద్వారా కూడా పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు చూడండి. ఆ యాకోబు పత్రిక 4:8 చూడండి. ఆ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. చూసారా, ద గాడ్ ఆల్వేస్ రిమైండింగ్ యూ బై కాలింగ్. అస్తమానంతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, రండి 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 నా యొద్దకు రండి అని. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుని సమక్షంలో యెహోవా సాక్ష్యం ఇచ్చుచు పిలుచుచు నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభువు ద్వారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరమందులకు వెళ్ళిన తర్వాత కూడా తన శిష్యులైనటువంటి వారి ద్వారా కూడా, అపోస్తుల ద్వారా కూడా దేవుడు మనుషులు ఏం చేస్తున్నాడండి, పిలుస్తున్నాడు. అయితే మనిషి అన్ని చోట్లకు పిలవకుండా వెళ్తున్నాడు కానీ దేవుని దగ్గరికి పిలిచినా రావట్లేదు. అది ప్రాబ్లం. మనిషితో వచ్చిన తలనొప్పి. మిమ్మల్ని ఎవరైనా వచ్చి హాస్పిటల్కి రండి అని ఇన్విటేషన్ ఇచ్చారండి? ఎవరు అయినా సరే వెళ్తాం. మనకు బలహీనత ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళమా? పిలవకుండానే వెళ్తాం. లేదంటే ఏదైనా షోరూమ్ ఉంది, బట్టలు కొనుక్కోవాలి, ఫంక్షన్ ఉంది, వాళ్ళని పిలవకుండానే వెళ్తాం. ఎందుకంటే మన అవసరం ఉంది కాబట్టి. హాస్పిటల్లో నీకు వైద్యం కావాలి కాబట్టి, నీకు అవసరం ఉంది కాబట్టి వైద్యుడి దగ్గరికి వెళ్తున్నావు. షాపింగ్ లో నీకు బట్టలు లేదా నగలు అవసరం ఉంది కాబట్టి పిలవకుండానే వెళ్తున్నావు. ఆ గుండోడు పిల్లడు డబ్బులు ఊరికనే రావంటాడు కదా గుండోడు, అతను పిల్లడు మిమ్మల్ని ఎవరిని పిలిచాడంటే రమ్మని. లిటిల్ అడ్వర్టైజ్మెంట్, అది సింపుల్ గా అంటాడు, మా యొద్ద కొని చూడండి, బయట వాళ్ళతో పోల్చి చూడండి, డబ్బులు ఎవరికి అంటాడు, అంతే. గమనించండి, మనం పిలవకుండా మన అవసరం ప్రతి చోటకి వెళ్తున్నాం. కానీ మనుషులైన వారు దేవుడు పిలుస్తుంటే పిలిచే దేవుడి దగ్గరికి రావట్లేదు. కానీ ఒక వ్యక్తి దేవుడు పిలవకుండానే వెళ్ళాడు. ఆయనకి ఎంత పిచ్చంటే ఆ దేవుడి కోసం ఏదైనా చేసేస్తాడు. ఆయనకి ఎంత క్రేజీనెస్ అంటే క్రీస్తు అంటే ఆయన చూడాలని, ఆయన దగ్గరికి చేరాలని చాలా ఇష్టం. అంత ఇష్టం, అంత పిచ్చున్నటువంటి వ్యక్తి ఒక బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. నిజానికి మనం దేవుని పిల్లలుగా ఉన్నాము, యేసు ప్రభుని ఎరిగి ఉన్నాము, యేసు ప్రభుని ఆత్మీయంగా చూసి ఉన్నాం, రుచి చూసి ఉన్నాం. కానీ ఆ వ్యక్తి యేసు ప్రభుని చూడలేదు, రుచి చూసి ఎరగలేదు, ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు. అయినా సరే ప్రభు వారు ఆయనను పిలవకపోయినా వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మనల్ని పిలుస్తూ ఉంటే మనం వెళ్ళలేకపోతున్నాం, కానీ మనసులో ఒక ఆతృత కలిగి, మనసులో ఒక తపన కలిగి, మనసులో ఒక ఆలోచన కలిగి పిలవకపోయినా సరే దేవుణ్ణి చూడలేని ఒక ఆతృత ఒక వ్యక్తి వెళ్ళాడు. మీరు ఇప్పుడే చెప్పారు, ఎవరండి? జకియా. యు నో దట్ బయోడేటా ఆఫ్ ద జకియా. జకియాస్ యొక్క బయోడేటా మీకు తెలుసా? ఆయన ప్రొఫైల్ ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుసా? యాక్చువల్లీ జకియా మనకి ఎక్కడ కనిపిస్తారండి? ఎక్కడ కనిపిస్తారు చూడండి. లోకసువార్త 19వ అధ్యాయము 1వ వచనంలో కనిపిస్తారు. పిలవకుండా దేవుడి కోసం స్వయంగా, స్వయాలోచనతో, స్వయ ప్రేరణతో, స్వయిష్టముతో దేవుని చూడడానికి వెళ్ళిన వ్యక్తి. లోకసువార్త 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను.
ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ ఆపండి, జాగ్రత్త వినండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఒక చరిత్ర కనబడుతుంది, ఒక కల్చర్ కనబడుతుంది. ఏంటి ఆ కల్చర్ అంటే, ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన పేరేంటండి? జక్కయ్య. ఇప్పుడు అతను ప్రొఫైల్ చూద్దాం ఎలా ఉందో. ఆయన పేరు జక్కయ్య. పేరేంటమ్మా? ఆయన ఊరేంటి? ఎరుకో పట్టణం. కాకినాడ ఏ విధంగా అయితే టౌన్, ఎరుకో అనేటువంటిది కూడా ఒక టౌన్. ఈ టౌన్ ఎవరి కంట్రోల్లో ఉందంటే, మొదటి శతాబ్దంలో ఈ టౌన్ ని రూలింగ్ చేస్తున్న రూలింగ్ పార్టీ ఏంటంటే రోమన్స్. రోమా చక్రవర్తులు ఈ ఎరుకో పట్టణాన్ని పరిపాలిస్తున్నారు. గమనించండి, రోమా చక్రవర్తులు, చరిత్రలోకి వెళ్దాం సార్. రోమా చక్రవర్తులు ఈ ఎరుకో పట్టణాన్ని రూలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోమా చక్రవర్తులు ఉన్నవారేమి లేనివారేమి పేదవారేమి ఇలాంటి తారతమ్యాలు ఏమీ చూడకుండా అందరి దగ్గర కూడా పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఎరుకో పట్టణంలో నివసిస్తున్న వారు ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు. ఈ యూదా ప్రజలకి విసుగుదల వచ్చింది. ఈ రోమా చక్రవర్తులు చాలా బలవంతంగా పేదవారి దగ్గర ఏంటి, లేని వారి దగ్గర ఏంటి, ఉన్నవారి దగ్గర ఏంటి దోచుకుంటున్నారు పొందని చెప్పేసి ఒక వ్యతిరేకత వచ్చింది. అలా వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ రోమా చక్రవర్తులు తెలివిగా ఏం చేస్తారంటే, వీళ్ళు మనల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ఈ యూదులు మనల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు పన్ను వసూలు చేసేవారిని మనలో నుండి పెట్టుకోవద్దు, అపాయింట్ చేసుకోవద్దు. ఉద్యోగము మన రోమా వాళ్ళకే ఇవ్వద్దు, రోమియులకే ఇవ్వద్దు. ఎవరికి ఇద్దామంటే తెలివిగా అదే గ్రూప్కి, అదే జాతికి చెందినటువంటి యూదా జాతిలో ఉన్న వారికి ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకుని, ఆ యూదా జాతికి చెందినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు చెందినటువంటి జక్కయ్యకి ఇచ్చాడు. అర్థమవుతుందా? నేను చెప్పే బోధ అర్థమవుతుందండి? మనం కల్చర్ వినాలి. ముందు బైబిల్ అర్థం అవ్వాలంటే ముందు ఆ ప్రాచీన ఆ వ్యక్తిగత విషయాలు వినాలి. మనకు జక్కయ్య కనబడుతున్నాడు, జక్కయ్యకి ఒక ఉద్యోగం ఉంది. ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇప్పుడు ఎరుకో పట్టణం ఎవరి కంట్రోల్లో ఉంది? రోమా చక్రవర్తుల కంట్రోల్లో ఉంది. రోమా చక్రవర్తులు ఏం చేస్తారు? ఈ ఎరుకో పట్టణంలో ఈ యూదా ప్రజల దగ్గర పన్ను వసూలు చేస్తున్నారు. చాలా దారుణంగా వసూలు చేస్తే ఈ యొక్క యూదా ప్రజలు, ఈ ఎరుకో పట్టణస్తులందరూ కూడా ఎవరి మీద వ్యతిరేకత చూపిస్తున్నారు? తిరగబడుతున్నారు. రోమా చక్రవర్తుల మీద తిరగబడుతున్నారు. ఇలా తిరగబడుతున్నారని తెలివిగా రోమా చక్రవర్తులు ఆలోచించి, ఈ యూదా ప్రజల నుంచి మనం ఎవరికైనా ఈ ఉద్యోగం ఇస్తే వాళ్ళు పడతారు, వాళ్ళు కనుక్కుంటారనే ఉద్దేశంతో జక్కయ్య, యూదా కుటుంబానికి చెందిన జక్కయ్యను పన్ను వసూలు చేయడానికి ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఎరుకో పట్టణము చాలా గొప్ప పట్టణం. ఈ పాలస్తీనా మ్యాప్ లో చూస్తే కనుక పాలస్తీనా అనే ప్రాంతానికి పశ్చిమ వైపు ఆనుకుని ఉన్న ప్రాంతం అన్నమాట ఇది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జక్కని అపాయింట్ చేశారో, ఇంకో విషయం ఏంటంటే, ఈ రోమా చక్రవర్తులు ఉద్యోగం ఇస్తారు కానీ జీతాలు ఎవరు. మరి ఎలాగంటే ఉద్యోగం చేసేటువంటి జక్కకి డబ్బులు అంటే, వాళ్ళే పన్నులో సగం డబ్బు తీసుకోవచ్చు. ఎలాగంటే ఉదాహరణకు గవర్నమెంట్, రోమా చక్రవర్తులు ఒక 10 రూపాయలు పన్ను వేశారు అనుకోండి. ఇప్పుడు నేనే ఉద్యోగస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు జీతం కావాలి కదా. గవర్నమెంట్ 10 రూపాయలు వేస్తే నేను 40 రూపాయలు వేసుకుని మొత్తం ఎంత వసూలు చేస్తాను? 50 రూపాయలు వసూలు చేస్తాను. ఎవరికి? నాకు జీతం. మిగతా 10 రూపాయలు రోమన్ గవర్నమెంట్ కడతారనమాట. ఆ విధంగా అపాయింట్ అయ్యారు ఎవరు? జక్కయ్య. ఆ విధంగా అపాయింట్ అయిన జక్కయ్య, జాగ్రత్తగా వినాలి, కొంచెం లోతుకు వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది చరిత్ర. ఆ విధంగా అపాయింట్ అయిన జక్కయ్య గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్ కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టించుకునేవాడు పేద ప్రజల దగ్గర. అర్థమైంది? ఇప్పటి వరకు గమనించాలి.
ఇప్పుడు ఆయన ప్రొఫైల్లోకి వద్దాం. ఇప్పుడు జక్కయ్య అనే పేరు తెలిసింది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడమ్మా? ఎరుకో పట్టణంలో ఉన్నారు. మూడోది ఆయనకు ఉద్యోగం ఉంది. ఏంటది? సుంకపు గుత్తదారుడు. మీరు గమనించండి, సుంకపు దారుడు అంటే పన్ను వసూలు చేసేవాడు. సుంకపు గుత్తదారుడు అంటే పన్ను వసూలు చేసే వారి మీద అధికారి అన్నమాట. ఎందుకు ఆయన కొరకు తపన పడ్డాడు? ఏ అవసరం వచ్చింది చూడండి. మనకి కూడా మనం దేవుని నమ్ముకోవాలనుకో, ఉద్యోగం కోసం నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రార్థనకి ఎందుకు వచ్చావు? 3 రోజులు ఉపవాసం ఎందుకు చేసావని అడిగేవనుకో, ఏం చెప్తారు తెలుసా? ఈ 3 రోజులు బలంగా ఉపవాసం చేసినట్లయితే, బలమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఎట్లాగన్నా సరే దేవుడు ఉద్యోగం ఇచ్చేస్తాడని ఆశ కొంతమందికి. 3 రోజులు ఉపవాసం ఎందుకున్నామంటే ఎట్లాగన్నా మెడికల్ సీట్ కొట్టేయాలి, ఆ ఇంజనీరింగ్ సీట్ కొట్టేయాలి, నాకు ఆ ఇన్స్టిట్యూషన్లో సీట్ రావాలి. ఈ 3 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో ఉండి, మిగతా రోజులు అల్లరిగా తిరిగినా పర్లేదు, కానీ ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుడితో గడిపితే నాకు సీట్ ఇచ్చేస్తాడని ఒక ఆశతో వస్తారు. కొంతమంది అప్పులు తీరుతాయని ఆశతో వస్తారు. ఈ 3 రోజులు ఎప్పటి నుంచో గర్భఫలం లేదు, దేవుడు ఒక మంచి గర్భఫలం ఇస్తాడని ఆశతో వస్తారు. ఇలాగా మనము ఇక్కడ ఉన్న మనము దేవుని దగ్గరికి ఎలాగొస్తామంటే స్వార్థముతో వస్తాం, ఆశతో వస్తాం, పొందుకోవాలని వస్తాం, దేవుడు ఏదో ఇస్తాడని వస్తాం, ఏదో లోటు ఉండి వస్తాం, ఏదో అవసరం ఉండి వస్తాం. కానీ జక్కయ్యలో అలాంటివి ఏమీ లేవు. మంచి జాబ్ ఉంది, చిన్న జాబు గట్ట కాదు, అనేక మంది మీద అధికారి. సో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద గాడ్. దేవుని అవసరానికి అవసరము లేదు. ఆయనకు మంచి ఆరోగ్యం ముందు పుష్టిగా ఉన్నాడు, చెట్టెక్కేసాడు, పరిగెత్తెత్తున్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు. మనకులా కాలు నొప్పులు గట్ట లేవు. ఈయన పరిగెత్తుకుని వచ్చాడు, చెట్టు ఎక్కాడంటే శరీర సంబంధమైన బలహీనత కూడా లేదు. మనం స్వస్థతల కోసం వస్తాం, దేవుని కోసం. అవునే కదా? దేవుని దగ్గరికి ఎందుకు వస్తామండి? స్వస్థతల కోసం వస్తాం. జక్కీ స్వస్థత కోసం వచ్చాడా? నో, హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గాడ్. ఆర్థిక వృద్ధి కోసం వచ్చాడా? నో, హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్. డబ్బు కోసం రావాల్సిన అవసరం ఆయనకి లేదు. ఏదో ఉద్యోగం పొందుకోవాలని దేవుని దగ్గరికి వచ్చాడా? నువ్వు అనుకో ఉద్యోగం వస్తుందని వస్తావు, దేవుడు ఉద్యోగం ఇస్తాడని వస్తావు. నో, హీఈస్ ఏ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. హీ హ్యావ్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ ద హై క్యాడర్. గొప్ప క్యాడర్లో జాబ్ ఉంది. మరి ఎందుకు వచ్చాడంటే అన్నీ ఉన్నాయి, కానీ జక్కయ్య జీవితానికి పేరుకు తగ్గ తీరు లేదు. ఆయన పేరేంటమ్మా? జక్కయ్య. సో హిబ్రూ భాష నుంచి రాయబడింది జక్కయ్య అనేటువంటి మాట. జక్కయ్య అనేటువంటి పేరుకి ఇంగ్లీష్లో ప్యూర్ అని అర్థం, స్వచ్ఛమైన వాడు అని అర్థం. జక్కయ్య అంటే ఏంటమ్మా? ప్యూర్ అని ఉంది ఇంగ్లీష్లో మీనింగ్. అయితే తెలుగులో చూస్తే స్వచ్ఛమైన వాడు అని అర్థం. ఇంకా 2 మీనింగ్లు ఉన్నాయి. ఏంటంటే ఇంటెలిజెంట్, తెలివైన వాడు అని కూడా అర్థం జక్కయ్య అంటే. ఇంకో పేరు కూడా ఉంది, విర్చుయస్, అంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అన్నీ సరిగా చేసేవాడు అని అర్థం. ఇన్ని మీనింగ్లు ఉన్నాయి ఆ పేరుకి. అయితే జక్కయ్య పేరుకు మీనింగ్ మనం చెప్పుకున్నాం కదా, స్వచ్ఛమైన వాడు అని ఉంది. పేరుకు తగ్గ తీరు మాత్రము లేదు. ఆయన స్వచ్ఛమైన వాడండి? లేదు. ఎప్పుడైతే ఆయన ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడో, ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడో, అక్కడ ఉన్న యోధా ప్రజలందరూ కూడా ఆయన్ని పాపిగా ఎంచారండి. ఎలా ఎంచారు? పాపిగా ఎంచారు. ఎందుకంటే సుంకము తీసుకుంటున్నాడు కాబట్టి పాపి, వడ్డీ వసూలు చేస్తున్నాడు కాబట్టి పాపి, ఘోరమైన పన్ను వసూలు చేస్తున్నాడు, ముక్కు పిండి వసూలు చేస్తున్నాడటండి. కొంతమంది చీటోలు మన దగ్గరకు వస్తారు, నాకు కొన్ని ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, కొంతమంది ఈఎంఐ కోసం వస్తారు కట్టమని. ఈ ఈఎంఐ కట్టకపోతే ఆ ఇంటి దగ్గర నుంచి కదలడం, ఏదో విధంగా వీపు మీద సరిసన్నా, నెత్తి మీద ఎంటుకలు పీకేసన్నా, ముక్కు పిండేసైనా డబ్బులు అట్టుకెళ్తారు అవి ఈఎంఐలు కట్టకపోతే. అలాగా ఈ జక్కయ్య చాలా రూట్గా బిహేవ్ చేస్తాడంటండి జనంతో. కాబట్టి పేరేమో స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు, కానీ జీవితమేమో అందరినీ బాధ పెట్టే మనసు ఉన్నవాడిలాగా ఉంది. పేరుకు తగ్గ తీరు లేదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? డబ్బుంది, ఉద్యోగం ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ తన జీవితము మేడి పండులాగా ఉంది. మీకు ఒక విషయం తెలుసా? ఎరుకో పట్టణం అంటండి, ఎరుకో పట్టణం మహాపట్టణం అంట. పెద్ద పెద్ద బిల్డింగులు, కోటలు ఉంటాయంటండి ఎరుకో పట్టణంలో. ఏముంటాయమ్మా? కోటలు. ఎరుకో పట్టణం గోడల కోసం తెలుసు కదమ్మా, ఎరుకో గోడల కోసం.
సో అక్కడున్న ప్రజలంట ఏ ఇల్లు కట్టుకున్నా, ఏ గోడ కట్టినా సరే చాలా ఎత్తుగా కట్టుకుంటారట. ఇప్పుడు యేసును చూడాలంటే జక్కయ్య ఏది ఎక్కొచ్చు? మేడెక్కొచ్చుగా, కోటలు ఎక్కొచ్చుగా, బిల్డింగ్లు ఎట్టకొచ్చుగా. మరి ఎందుకు చెట్టు ఎక్కాడు? ఇంకోటి, చాలా చెట్లు ఉంటాయిగా, మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు తెలుసా? మేడి పండు చూడు మేలిమయ్యుండు, పట్ట విప్పు చూడు పురుగులుండు, ఓ విశ్వాసి వినవమ్మా, వినకపోతే నీ కర్మ. మేడు పండు లాంటి జీవితం తనకుందండి. అయ్యా, మేడు పండులాగా ధనవంతుడుగా నేను బయటకు కనబడుతున్నాను. అయ్యా, ఉద్యోగముతో మేడుపండు ఎలాగైతే నిగనిగలాడుతుందో, మేలిమిగా కనబడుతుందో అలాగ నా జీవితం ఉంది. అయ్యా, మేడుపండు ఏ విధముగా అయితే సంతృప్తిగా సంతుష్టిగా ఉందో అలాగే నేను ఆరోగ్యంగాతో ఉన్నాను. కానీ ఆ మేడుపండుని విప్పి చూస్తే దాంట్లో ఏవైతే పురుగులు ఉంటాయో అలాగే నన్ను మీరు విప్పి చూస్తే నాలో ధనాపేక్ష, ధనవంతునే కానీ మళ్ళీ ఏం చేస్తున్నాను? ట్యాక్స్ ఎక్కువగా వసూలు చేస్తున్నాను, పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాను, పాపంలో తిరుగుతున్నాను, గర్వంలో ఉన్నాను, ఈ మేడుపండులాగా నా జీవితం ఉందని చెప్పేసి సింబాలికల్గా చెప్పడానికి దేవుడు ఆ జక్కని ఏ చెట్టు ఎక్కించేలా చేశాడండి? దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ట్రీ అండ్ జక్కియాస్. జక్కియాకి మేడు చెట్టుకి ఆత్మీయ సంబంధమైన మర్మయుక్తమైన లింక్ అది. చాలామందికి మీకు డౌట్ రాలేదే మరి? ఇప్పుడు ఏసై కనబడలేదండి, ఎలా యేసుప్రభు వెళ్తున్నారు, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, నేను చెట్టు ఎక్కుతానా లేకపోతే ఈ బిల్డింగ్ ఎక్కుతానా? బిల్డింగ్ ఎక్కుతాను. మరి చెట్టు ఎందుకు ఎక్కాడంటే అది రిలేషన్ ఏంటంటే, మేడు చెట్టుకు కాసేటువంటి మేడు కాయ, మేడి పండు ఏ విధంగా పైకి బాగా కనిపించి లోపల పుచ్చుంటుందో, పురుగులు ఉంటాయో, అట్లాగే జక్కయ్య రిచ్గా కనబడుతున్నాడు. జక్కయ్య ఏ లోటు లేని ఉద్యోగస్తుడిగా కనబడుతున్నాడు. జక్కయ్య జీవితము అంత ఆరోగ్యంగా ఉన్న జీవితంలో కనబడుతుంది, కానీ లోపల పేరుకు తగ్గ తీరు లేదు. అలా పేరుకు తగ్గ తీరు లేకపోవడం వల్ల ఆయనకు మనసులో కలిగిన ఆవేదన వల్ల ఎక్కడికి వచ్చాడండి? జక్కయ్య దేవుని చూడడానికి వచ్చాడు. మనమందరం కూడా మనం అనుకుంటున్నాము, తెల్ల సీర కట్టేసుకున్నాము, తెల్ల బట్టలు వేసేసుకున్నాము అనుకున్నాం, కానీ మేడు పండులాగా మనలో ఎన్నో లోటులు ఉంటాయి. మనం అనుకుంటాము అంత పాటలు బాగా పాడుతున్నాము, ప్రసంగం బాగా చేస్తున్నాను, లేదంటే జీవితం బాగా ఉందనుకుంటున్నాం, కానీ ప్రతి వారిలోనూ లోపం ఉంటుంది. అందుకనే కదా దేవుని వాక్యం అంటుంది, ఒక్కడునూ లేడు నీతిమంతుడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను. ఎస్, ఎవ్రీవన్ దే హ్యావ్ డిఫాల్ట్స్. ప్రతి వారిలో కూడా చాలా చాలా డిఫాల్ట్స్ ఉన్నాయి. దేవుని పిల్లారా గమనించండి, ఇక్కడ మేడుపండు లాంటి జీవితాలు మనకు కూడా ఉన్నాయి. అలాంటి జీవితాన్ని సరి చేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. అలాగ వద్దామని ఆలోచన కలిగిన వాడే జక్కయ్య. అయితే మనం కూడా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ డిసైడెడ్ టు ఫాలో జీసస్. దేవుని వెంబడించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దైవ భక్తితో బతకాలి, పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తాం జక్కయ్యలాగే. అయితే చాలా ఆటంకాలు వస్తాయి. ఫస్ట్ ఏ ఆటంకం వచ్చిందో చూడండి జక్కయ్యకు. చదవండి 19:1 నుంచి 2 చదవండి, 2 వచనం. దాని గుండా పోవుచుండెను. యేసు ఎవడో అని చూడగోరెను గాని, ఇక్కడే ఉంది ట్విస్ట్. నేను డబ్బులు ఇస్తాను కానీ అన్నామంటే అక్కడ మెలకేదో ఉందన్నమాట. నేను నీతో వస్తాను కానీ అన్నాడంటే అక్కడ మెలకుంది. నేను నీతో వస్తాను కానీ నాకు ఏదో ఇప్పించాలి. ఇక్కడ గాని అన్నాడంటే తేడా కనబడుతుంది కదా. అందుకని చూడండి, ఆయన అంటున్నాడు కదా, జక్కయ్య దేవుని చూడడానికి వచ్చాడు, చూద్దామనుకున్నాడు, కానీ ఏమైందండి? పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన రెండు కారణాలు ఉన్నాయి ఇక్కడ. జక్కయ్యకి ఆతృత ఉంది, పరిశుద్ధంగా జీవించాలి, నీకు ఆతృత ఉంది చెప్తున్నాను. ఇక్కడున్న ప్రతి వారికి ఉంటుందండి.
ఈ ఉపవాస కూటలు వాక్యం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చెప్తున్నాను, ఎస్ నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బాడీ విషయంలో స్ట్రాంగ్గా ఉండాలి, టెంప్టేషన్ విషయంలో స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి, నాకు బ్యాడ్ థాట్స్ రావడానికి వీల్లేదు, బ్యాడ్ విజన్ కలిగి ఉండడానికి, చూపులు కలిగి ఉండడానికి వీల్లేదు, నేను స్పిరిచువల్గా ఆలోచించాలి. బట్ ఐ డోంట్ కేర్ ఎనీ వన్, నేను ఎవరిని లెక్క చేయకూడదు, ఏ అబ్బాయి ఫ్లిటర్ చేసిన నేను పడకూడదు, ఏ అమ్మాయి ఆశ చూపిన నేను పడకూడదు, నేను చాలా స్వచ్ఛంగా బ్రతకాలి, నిస్వార్థంగా బ్రతకాలి, నిక్కస్గా బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతకాలని చాలాసార్లు మనం అలా అనుకుంటాం. దేవుని ఎలాగన్నా చూడాలని కూడా జక్కీ అనుకున్నాడు, కానీ రెండు రీజన్స్ వల్ల చూడలేకపోయాడు. ఈరోజు కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించామని ఎన్నాళ్ళ నుంచి అనుకున్నావు తమ్ముడా, ఎన్నో వాక్యాలు అనుకున్నావు, ఎన్నో కూటాల్లో అనుకున్నావు, ఎన్నో పరిశుద్ధాత్మ నడిపింపు శక్తి అనుకున్నావు, ప్రభు బలం తీసుకుంటా అనుకున్నావు. నేను ఎలాగైనా దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని ముఖ దర్శనం పొందుకోవాలి, లోకానికి దూరంగా పోవాలనుకున్నావు. కానీ జక్కని ఏ విధంగా అయితే రెండు ఆఫ్ చేసాయో, నిన్ను కూడా రెండు ఆఫ్ చేస్తున్నాయి. మొదటిది చూడండి, ఆయన పొట్టివాడైనందున, అంటే శరీర బలహీనత. మొదటగా దేవుని చేరకుండా, దేవుని చూడకుండా చేసింది ఎవరో తెలుసా? తన దేహమే. చెప్తున్నాను, మనల్ని కూడా దేవునికి దూరం చేసేది ఏంటండి? మన దేహమే. మన బాడీలో ఉండేటువంటి ప్రెషర్స్, మన బాడీలో ఉండేటువంటి హార్మోన్స్, మన బాడీలో ఉండేటువంటి టెంప్టేషన్స్, మన కళ్ళకు ఉండేటువంటి టెంప్టేషన్స్, మన థాట్స్, మన బ్రెయిన్కున్న ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఏం చేస్తాయి తెలుసా? జక్కయ్య శరీరం ఏ విధముగా అయితే దేవుని చూడడానికి సహకరించలేదో, జక్కయ్య శరీరం ఏ విధంగా అయితే దేవునికి ముఖ దర్శనం కలగకుండా చేసిందో, అలాగే మన శరీరం, మన బలహీనత దేవుని దగ్గరికి చేరకుండా చేస్తుంది. గమనించండి దేవుని బిడ్డలారా. సో మనము దేవుని చూడాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని గెలవాలి. అందరూ క్రైస్తవులే, అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే, అందరికీ దేవుడు రాకడానికి సిద్ధపడాలి, అందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ముందు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే ముందు మనం దేన్ని జయించాలి? నిన్ను నువ్వు జయించుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు జయించుకోవాలి. నీ శరీరం అంటుంది కదా, ప్రేరేపిస్తుంది కదా, ఆ ప్రేరణలను మనము జయించుకోవాలి. ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు మనం దేవుణ్ణి చూడగలుగుతాం. యేసు ప్రభువు వారు అంటారు కదా, మీరందరూ ఇక్కడ మోకాళ్ళుని ఇక్కడ మీరు ప్రార్థన చేయండి, జర ముందుకు పోయి నేను అక్కడ ప్రార్థన చేసుకుంటానని చెప్పేసి అన్నారు యేసు ప్రభువు వారు. అయితే అలా ముందుకు పోయి ప్రార్థన చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఏం చేస్తున్నారండి? ఇక్కడ బుస్సలు కూడా ఎత్తున్నారండి. ఏం కూడా ఎత్తున్నారు? మొన్న సంఘానికి వెళ్ళానండి వాక్యం చెప్పడానికి. వెళ్తే ఆవిడ స్టార్టింగ్లో ముసుగు సగమే ఉంది. ఎలా చూస్తుంది, అమ్మ బాగా వింటుంది అనుకున్నాను. కొంచెం వాక్యం ముందుకెళ్ళిన తర్వాత ముసుగు ఇక్కడ దాకా వచ్చింది. బాగానే వింటుంది అనుకున్నాను. తర్వాత ముసుగు ఎదరకొచ్చి కళ్ళు కనబడతలేదు. ఏం చేస్తుందంటే చెప్తున్నానండి, గుర్రక పెట్టి నిద్ర అవుతుందండి. అదో ఆరాధన, దయ్యం ఆరాధన అనమాట. ఈ ఆడోళ్ళకి ఇది ప్లస్ పాయింట్ ఎప్పుడు చెప్తూ ఉంటాను. ముసుగు ప్లస్ పాయింట్ అండి. మనకు ముసుగుల్లో ఇలా చూసామంటే కనిపెడతాం ఆయన నిద్ర అవుతుందో లేడని. ఆడోళ్ళకి అది కాదు. ఆడోళ్ళకి అయితే ఏం చేస్తారు, నిద్ర రాకపోతే డోర్ వెనక్కే, నిద్ర వస్తే డోరు ఎదరకే. అలాగేంటంటే ఈ జక్కయ్య కూడా శరీరాన్ని జయించాలి. ఆయన మీద బాధ్యత పడింది. ఆయన యొక్క బాడీ, ఆయన పొట్టితత్వం, ఆయన అంధత్వము, విశ్వాస జీవితంలో మరుగుజ్జుతనము, ప్రార్థనలో మరుగుజ్జుతనము, నమ్మకంలో మరుగుజ్జుతనము ఏం చేసిందంటే జక్కయ్యను దేవుని చూడకుండా చేసేసింది. అయితే నువ్వు నేను అనుకో పడిపోతాం, ఆగిపోతాం, నిలిచిపోతాం. కానీ జక్కయ్య ఆగిపోలేదు. నా శరీరం పొట్టిదే, నా శరీరం సహకరించదు, నా శరీరంలో వీక్నెస్ ఉంది, నా శరీరంలో డిఫాల్ట్ ఉంది, అయినా సరే నేను దేవుని చూడాలి. ఆయన పొట్టుదల అది. రెండోది ఏంటంటే పొట్టివాడైనందున రెండో రీజన్ కనబడుతుంది ఏంటి? జనులు గుంపు కూడి, జనం కూడా అడ్డంగా ఉన్నారటండి దేవుని చూడకుండా ఉండడానికి. నీకు కూడా అంతే. నువ్వు ప్రార్థనకు రావాలి అనుకుంటావు, దేవునితో గడపాలి అనుకుంటావు, వస్తాడు నీ స్నేహితుడు, ఎప్పుడు అడగడాడు నిన్ను, ఎప్పుడు అడగడం. ఒరే నాతో రారా, కొంచెం చిన్న పని ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దాం. ఒరే అలా ప్రార్థన ఉందంటే, ఒరే నేను ఎప్పుడన్నా అడిగాను నేను రమ్మని, ఎప్పుడన్నా అడగని చెప్పు రమ్మని. ఏట్రా నీతో ఎన్నిసార్లు వచ్చాను నేను అంటాడు. నీకు అయోమయంలో పడిపోతావు. దేవుడా ఈడా, దేవుడా ఈడా, దేవుడైతే క్షమించేస్తాడు, ఈడు క్షమించడు అని భయంతో ఏం చేస్తాం? జనం ఒక్కోసారి అబ్స్ట్రక్షన్గా ఉంటారు, అడ్డుగా ఉంటారు. ప్రార్థనకి వెళ్దాం అనుకుంటాం,
దైవ సేవకునికి సహాయం చేద్దాం అనుకుంటాం, దేవుని సేవలో ముందుగా ఉందాం అనుకుంటాం. కొంతమంది ఆటంకంగా ఉంటారని, కొంతమంది పాస్టర్ గారితో క్లోజ్గా ఉండి ప్రతి దైవ కార్యక్రమంలో ఏకీపిస్తున్నారు అనుకో, పుల్లెట్టు కూడా ఉంటాడు. ఎటురానికి ఏం పని పాట లేదటి, అలా పోతున్నట్టి, ఏ ఇంటికాడ పని లేవు, నువ్వు ఆత్మాలు చర్చి దగ్గర దిగుతావు, అక్కడ పనులే చేస్తావు. అబ్స్ట్రక్షన్, అడ్డు. ఈ జక్కయ్య కూడా దేవుని చూడకుండా అడ్డుంది. ఎవరు అడ్డున్నారంటే, మొదటిగా తన శరీరమే అడ్డుగా ఉంది, రెండవది జనులు అడ్డంగా ఉన్నారండి. చెప్తున్నాను, దేవుడు పని చేసేటప్పుడు కానీ, దేవుడు కార్యాలు చేసేటప్పుడు కానీ, దేవుని స్తుతించడానికి వచ్చేటప్పుడు కానీ, దేవుడికి పరిచర్య చేయడానికి వచ్చేటప్పుడు కానీ, దేవుని మందిరం శుభ్రం చేయడానికి వచ్చేటప్పుడు కానీ, టెంటలు వేయడానికి, భోజనాలు వండడానికి ఎవడైనా మధ్యలో వచ్చి ఒరే వద్దురా, ఆగిపోదాంరా, ఒరే ఆగిపోరా, ఇదిగో మనమందరం ఒక్క మాట మీద ఉందాంరా అని నిన్ను ఎవడైనా ఆప్ చేస్తే జక్కయ్య కన్నా నీచమైన బతుకునేది చెప్తున్నాను. ఎందుకంటే జక్కయ్య జనం అడ్డు వచ్చినా సరే, జనం చూడకుండా ఆప్ చేసినా సరే ఆగలేదు. ఆ దమ్ము, ఆ విశ్వాసం ఎవరిలో ఉంది? జక్కయ్యలో ఉంది. దట్స్ ద స్పిరిట్. స్టాండ్ తీసుకున్నాడు. ఏ స్టాండ్ తెలుసా? కమిట్మెంట్ తీసుకున్నాడు. ఏంటో తెలుసా? స్ట్రాంగ్ కమిట్మెంట్. నేను ఎట్లాగన్నా దేవుణ్ణి చూడాలి, చచ్చినా సరే చూడాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్, స్టాండ్ తీసుకున్నాడు. ఆ స్టాండ్ వల్ల జనం ఆప్ చేసినా ఆగలేదు. నువ్వు స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకో. ఎలాంటి కమిట్మెంట్ తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే కమిట్మెంట్ తీసుకో. అలా కమిట్మెంట్ తీసుకున్నావు అనుకో, పుల్లలెట్టేవాడు నిన్ను ఆప్ చేయలేడు. దేవుడి సేవ చేయకుండా, దేవుని పరిచర్య చేయకుండా నీ స్నేహితుడో, నీ ఇంటి పేరోడో, నీ బంధువో, నీ ఇరుగు పొరుగో, నీ పక్కింటోడో ఆపలేడు నిన్ను. ఎందుకంటే యూ హ్యావ్ స్ట్రాంగ్ కమిట్మెంట్. ద కమిట్మెంట్ విల్ బి బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మధ్య ఉన్న కమిట్మెంట్, స్ట్రాంగ్ కమిట్మెంట్. జనులు అడ్డంగా పడుతుంటారని చేసేవారిని చూడండి. మేసే గాడిదకు చిక్కం పెట్టేవాళ్ళు ఉంటారు. ఆడు మూతికి చిక్కం పెడదామని చూసాడు అనుకోండి, మూతి పూలు రాలగొట్టేలా కొట్టేయండి, గొడవ దులిపోద్దాం. గమనించండి దేని బిడ్డలారా, జనులు మనల్ని ఆప్ చేయకూడదండి. దేవుడి దగ్గర నువ్వు రావాలనుకున్నావు, నీ భర్త తాగేసి ఆప్ చేస్తున్నాడా? ఆక్కో. మనం పాట పాడేస్తాం ఏమని? నే సాగేదా యేసు నీతో నా జీవిత, నే సాగేదా యేసు నీతో నా జీవిత, నే సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో బ్రతికేదా. సాగేదాయే గట్టిగా. అని ఏం చేస్తాం? పాడతాం, సాగుతాం అంటాం కానీ ఆగుతాం. ఎందుకు ఆగుతామంటే జనులు అడ్డంగా ఉండడం వల్ల ఆగిపోతాం. నువ్వు అనుకుంటా, తీర్మానం చేసుకుంటావు, ఇదిగో దేవుని యొక్క ఈ శృంగార దేవాలయంలో నా జీవితాంతం పని చేసుకుంటాను, సమర్పించుకుంటున్నాను, పరిచర్య చేసుకుంటాను, సమర్పించుకుంటాను. నా గొంతులు ప్రారంభండగా సంఘంలో ఏ శుభకార్యం జరిగినా, ఏ దైవ కార్యం జరిగినా భోజనాలు నేను వండుతాను బాబోయ్ అని తీర్మానం చేసుకుంటావు. ఆగిపోతావు. ఎందుకంటే ఎవడో వచ్చి నీకెందుకు సరదా, అది సరదారా నీకు అంటాడు. అదే హీరో పుట్టినరోజు అనుకో, ఫ్లెక్స్ పెట్టడానికి రా 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 పక్కన కూర్చో అని పిలుస్తాడు. ఎవరన్నా డిస్టర్బ్ చేస్తున్నారా? నువ్వు చేయాలని ఆశ ఉంది, దేవుడి కోసం బ్రతకాలని ఆశ ఉంది. నీ భర్త ఆఫ్ చేస్తున్నాడా? నీ తల్లిదండ్రులు ఆఫ్ చేస్తున్నారా? నీ స్నేహితులు ఆఫ్ చేస్తున్నారా? లేదంటే సంఘంలో పుల్లలెట్టే వాళ్ళు ఉంటారండి. పుల్లలెట్టేవాడు ఆఫ్ చేస్తారు. కొంతమంది ఉంటారండి, అన్నింటిలోనూ ఉంటారు అలాంటి వాళ్ళు. పుల్లలెట్టేవారు వాళ్ళ పనేటి
పొలంలో ఎట్టడమే. ఎవడైనా ఆఫ్ చేస్తున్నాడా? ఆక్కో. ఎందుకంటే నువ్వు పాడేస్తున్నావు కదా పాట. ఏమని? ఇంతకీ ఇలా సాగడం దేవునితో కాదు, వాళ్ళ బాడీ ఇలా సాగుతుంటుంది అనమాట. గమనించండి, జనం కూడా ఆఫ్ చేసేసారండి పాపం జక్కయ్యని. నిన్ను కూడా నన్ను కూడా ఎవరో ప్రేరేపించి రాజకీయాలు చేసి మాటలు చెప్పి ఆఫ్ చేద్దామని చూస్తున్నారు, పాడు చేద్దామని చూస్తున్నారు, ముందుకు రాకుండా చేద్దామని చూస్తున్నారు. నాకు తెలుసు ఉన్నారు అలాంటోళ్ళు. చెప్తున్నాను, చాలా దౌర్భాగ్య స్థితిలో పొల్లలు ఎట్టినటువంటి యోధ ఏ విధంగా అయితే ఉర్రేసుకు చచ్చాడో అలాంటి పరిస్థితులు వచ్చేస్తా చెప్తున్నాను. ఇదిగో పుల్లలెట్టాడు, సైలెంట్గా దేవుని అప్పగించాడు. అలాగే దేవుని సంఘాన్ని అప్పగించి లోకానికి అప్పచెప్పి శత్రువులుగా చెప్పి సంఘాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడా, యోధాకు పట్టిన క్రత పడుతుంది చెప్తున్నాను. మనల్ని ఎవరు ఆఫ్ చేసినా ఆగకూడదు. మనం ఆగిపోవాలంటే ఎప్పుడు ఆగిపోవాలి తెలుసా? మరణం వల్ల ఆగిపోవాలి. చార్లెస్ క్రిక్ ఆగిపోయాడు మరణం వల్ల. ఒక ఆయన అమెరికాలో మంచి బోధకుడు షూట్ చేయడం వల్ల చనిపోయాడు. ప్రవీణ్ పగడాల గారు చంపడం వల్ల ఆగిపోయారు. అప్పుడు ఆగల తప్ప మనం అప్పటి వరకు మన పని నిస్వార్థంగా చేసుకుంటూ అదే జరిగింది. చూడండి, ముందుకు వెళ్ళండి, నేను ముగించడం సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఆ యేసు త్రోవను రానయ్యుండను గనుక ఆయన ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు. చూడండి, గమనించండి దేని పిల్లారా, ఎప్పుడైతే ఆయన శరీరం సహకరించలేదో, ఎప్పుడైతే జనులు అడ్డంగా ఉన్నారో, ఈ రెండు మన జీవితంలో ఎదురైతే మనం ఆగిపోతాం. మా నాన్నగారు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు కదా, స్వతంత్రరావు అయ్య గారు, చాలా బలహీనులు, బీపీ ఉంది, చాలా నీరసంగా ఉన్నారు, అప్పుడున్నంత యాక్టివ్గా లేరు. అయినా సరే ఎందక్కడ చెప్తున్నారు, చాలా దూర ప్రాంతం బండి మీద వాకింగ్ చెప్పడానికి వెళ్ళిపోయారట. శరీరం సహకరించట్లేదు, కానీ బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని చెప్పేసి పాపం. నిజం చెప్పాలంటే నేను వెనకాల బండి మీద కూర్చుని వెళ్ళేటప్పుడు సూపు అనక బండి అక్కడ లారీ ఉందనికి ఇక్కడ ఆఫ్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. రూల్కి ఉద్యోగస్తుడు రిటైర్ అయిపోయి గోనాడు సంఘంలోనే కూర్చుని వాకింగ్ చెప్తే సరిపోద్ది, రిటైర్మెంట్ ఉంటుంది కదా. అయితే ఆయన దేవుని సేవలోనికి ఎలాగొచ్చారంటే, ప్రారంభం నాది, ముగింపు దేవునిది. అప్పటి వరకు నేను ఆగకూడదని చెప్పేసి ఈ వయసులో కూడా చాలా ఉజ్జీవంగా అనేక చోట్ల వాడబడుతున్నారు. నేను అనేది ఏంటంటే, మనల్ని మన శరీర బలహీనత ఆపకూడదు, మనల్ని మన స్నేహితులు కానీ జనులు ఎవరు ఆపకూడదు. మరి జక్కయ్యను శరీర బలహీనత దేవుని చూడకుండా ఆపింది. జక్కయ్యను జనం కూడా దేవుని చూడకుండా ఆపారు. ఆగారా? లేదు. ఏం చేశారంట? మనం అయితే ఆగిపోతాం. ఏంటంటే డిసప్పాయింట్ అంటారు కదండి, ఇంకా అవదలే, ఇంకేం చేస్తాం, ట్రై చేశాను, ఎగిరాను చూద్దామని, ఎలాగన్నా సరే కనబడతామని ఎగిరాను, పని అవ్వలేదు. జస్ట్ ఏమంటారు దాన్ని, గివప్ ఇచ్చేస్తాం. లేదంటే ఓయ్ బాబు ఎంతమంది జనం ఉన్నారేట్రా బాబు, ఇంక నాకు వాళ్ళకి ఈ రోజుకి దేవుడి దర్శనం నాకు దొరకదు, మనం ఎదురు చూసి అలవాటు ఉండదు. నేను చెప్తున్నాను, చిన్న తిరుపతి అని దివుల దగ్గర ఉందండి, తెల్లవారుజామున 5 గంటలు నిలబడతారు లైన్లో. దేనికోసం? దర్శనం కోసం. వాళ్ళకున్న సహనం కానీ, వాళ్ళకున్న ఆశ కానీ, వాళ్ళకున్న ఆసక్తి కానీ మనకు ఉండదు. టైం అవుతున్నా సరే ఎప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళాలనే ఆశలో ఉంటారు వాళ్ళు. మనమా 3 అయిపోయింది, అన్ని గడియార వంక నా మొక్క వంక, గడియార వంక నా మొక్క వంక చూసి ఓర్పుగా చూస్తారు. ఈసారి మొక్కలు వెళ్ళకపోతే ముగించు పెట్టి నువ్వు లోపల పాస్టర్ గారు టిఫిన్లు డ్రింకులు టీలు ఇస్తే తాగేసావు, ఆఖరిత్న ముగించవే అని చూస్తారని వాళ్ళ మొక్కలు అర్థమైపోద్ది. అలాగే అర్థమైపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ పురుటినప్పుడు స్టార్ట్ అవుతుంది. అమ్మ ఎలాగలండి, ఇంకా ముగించలేదు అనుకోండి, ఓయ్ నేను ముందు వెళ్తాను తర్వాత వచ్చి గోకిసిపోద్ది. ఈవిడ కూడా అమ్మ దావేస్తుంది అని చెప్పేసి బయటకు పోద్ది. అలాగ మొత్తం మీద నేను ఇక్కడున్న మ్యాటీలకి ఇక్కడున్న కుర్చీలకి చెప్పుకోవాలి వాక్యం. అలా పోతారు వాళ్ళు. చూసారా, గంటలు తెల్లవారుజాము 4 గంటలు నిలబడితే 11 గంటలకు వస్తుంది వాళ్ళకి దర్శనం. నేను ఆ ఊర్లో ఉన్నాను కూడా నాకు తెలుసు. వాళ్ళ భక్తి చూసి సిగ్గు తెచ్చుకొని నవ్వుతున్నా కానీ ఇప్పుడు మళ్ళీ నవ్వకుండా మానేకుండా నవ్వండి. గమనించండి, వాళ్ళ భక్తి, వాళ్ళ ఆశ,
వాళ్ళ ఆతృత, వాళ్ళ సహనం. నిలబడతారు. మనమే కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని ముసుగేసుకుని ఉండడానికి బతుకం. వాళ్ళు ఎండలో నిలబడతారు. గేటులో వెనక నుంచి తోసేస్తుంటాడండి, ఎదురు నుంచి తోసేస్తుంటాడు, కాలు పీకెత్తుంటాయి. మళ్ళీ అక్కడికి వచ్చేది ఎలాగొస్తారో తెలుసా? నడిసి. వాళ్ళ భక్తి. మనక పక్కనే ఉంటుంది చర్చి. ఇగో గొట్టం వచ్చేసి లెగు 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 అని వినబడుతుంటుంది. దాని లోపల చెప్తుంటుంది, లెగుతానులే శంఖం ఎన్నిసార్లు ఊదినా. ఈ పాస్టర్ గారు గొట్టాలు వాళ్ళ ఇంటి వైపు పెడతారు, కానీ వినబడదు. చెవిలో దుదురేటేసుకుంటారు ఆ టైంలో. ఆ గొట్టం ఉంటుంది కదా, ఏమంటుంది? లెగు లెగు ప్రార్థన టైం అయిపోతుంది అంటుంది. లేకదు. అంత ఆతృత, అంత భక్తి వాళ్ళకి ఉంది. మనమైతే ఆగిపోతాం, కానీ నేను ఆగిపోలేదండి. ఆగిపోవడం కాకుండా ఇంట్రెస్ట్ రెట్టింపు అయిందండి, ఆతృత రెట్టింపు అయిందండి. ఎలాగన్నా చూడాలన్నా ఆశ ఎక్కువైపోయి అప్పుడు దాకా తీరుబడిగా నిలబడినోడు నిలబడలేదు. సార్ ఏం చేస్తున్నాడటండి? చదవండి. దాని వెనక్కి వెళ్ళండి. ఆ దారిలో వస్తాడని తెలుసుకుని ఆ త్రోవను రానయ్యున్నాడని ఎరిగి ఎలాగండి? అతడు ముందుగా పరిగెత్తని లేదు అక్కడ. ఏమన్నది? ముందుగా ఏమన్నదమ్మా? దేవుని దగ్గరకు, దేవుని దర్శనం కావాలంటే, దేవుని చూడాలంటే, దేవుని స్వరం వినాలంటే దేవుని దగ్గరకు నువ్వు ఎలా రావాలో తెలుసా? పరిగెత్తుకుని కాదు, ముందుగా పరిగెత్తుకుని. అర్థమవుతుందా లేదా? పరిగెత్తుతారు, అందరూ పరిగెత్తుతారు. పరుగు పందెంలో ఎవరు? అందరూ పరిగెత్తుతారు. పరుగు పందెంలోనూ స్కూల్లో కాంపిటీషన్ జరుగుతాయి. లేదంటే కొన్ని జాబ్స్కి లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ ఉంటుంది. అందరూ పరిగెత్తుతారు. కానీ ఎవరికి ముందు అవకాశం వస్తుంది? విజయం ఎవరికి వస్తుంది? మొదట ముందుగా పరిగెత్తే వారికి. ఇప్పుడు జక్క ఏం చేస్తున్నాడంటే, పరిగెడుతున్నాడా ముందుగా పరిగెడుతున్నాడా? అతడు ముందుగా పరిగెత్తి. పాటలు ఇప్పుడే వేశారు, వెళ్దాం. పాస్టర్ గారు మైకెట్టుకుని, ప్రభునందు దేవుని పిల్లలారా, ప్రార్థన ప్రారంభించబడుతుంది, త్వరగా మీ పనులను ముగించుకుని దేవుని దగ్గర ఇప్పుడే అన్నారు, వెళ్దాం. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మొదటి పాట ఇంకావలా, రెండో పాట ఇంకావలా, మూడో పాట ఇంకావలా, నాలుగో పాట ఇంకావలా. అమ్మ పాటలు అయిపోయి వెళ్దాంలే. మళ్ళీ తర్వాత అయిపోద్ది. మొదటి ప్రార్థన, రెండో ప్రార్థన, మూడో ప్రార్థన, 7 ప్రార్థనలు అవ్వాలి, వెళ్దాంలే. మనం చూడు, ముందుగా ఉండం, వెళ్దాంలే అనుకోలేదు. ఎందుకంటే నేను లేటుగా వెళ్తే మళ్ళీ జనం వచ్చేస్తారు, నేను లేటుగా వెళ్తే దేవుడికి నేను మళ్ళీ కనబడను, నేను లేటుగా వెళ్తే దేవుడు నన్ను చూడ్డు, నేను లేటుగా వెళ్తే దేవుడు నన్ను పట్టించుకోడు, నన్ను పిలవడు. జక్కయ్యా దిగు రా, నేను మీ ఇంటికి వస్తాను అంటూ, బాబో ఆ దరిద్రత నాకు వద్దు, దేవుడు నా ఇంటికి రావాలి, నాలో ఉన్న దరిద్రం పోద్దని చెప్పేసి ముందుగా పరిగెత్తాడు. నువ్వు పరిగెడుతున్నావా ప్రార్థనకు ముందుగాను? నేను ముందే వచ్చేసానండి, ప్రారంభ ప్రార్థనకు వచ్చేసాను. 3-4 ఉన్నారు. ఏది ఇత్తనాలు పలసగా చల్లినట్టు అక్కడక్కడ ఉన్నారు. వాక్యం అయ్యేటానికి మాత్రం అందరూ వచ్చేసారు. ముందుగా రావడానికి జబ్బెట్టు నీకు? చెప్పు. ఏటి దర్శనం పోద్దని లైన్లో ఎక్కువసేపు నిలబడాలని వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? ముందుగా. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అయ్యి బాబా హాస్పిటల్ అసలు ఖాళీ ఉండదు, సీటు దొరకదు, పొద్దున్నే పోయి కూర్చోవాలి. ఎక్కడికి పోయి? ముందుగా పోయి. హాస్పిటల్లో డాక్టర్ నీకు వైద్యం చేయాలంటే, చీటీ నీకు దొరకాలంటే ముందుగా కూర్చుంటావు. ఆయమ్మ కన్నా, నర్సుల కన్నా ముందుగా వెళ్ళి కూర్చుంటావు. నాకు జబ్బు ఉంది, నాకు చూడాలని. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే పావుగంట బండి దాటిపోతారు, పరిగెత్తవే. కుర్రను ముట్టేస్తుంటారు కొంతమంది. ఒక ఆవును చూసాను, సంకటంలో అక్కుపోతుంది రైల్వే స్టేషన్లో. ఆడ సంక ఊడిపోతుందో, ఆ జాయింట్ ఊడిపోతుందో చూస్తలేదు. అంటే వీఆర్ హరీయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికోసం ఆతృత. ట్రైన్ దాటిపోద్ది. మరి నువ్వు ట్రైన్ దాటిపోతుందని భయపడుతున్నావు, మరి దేవుడు రాకడ కూడా దగ్గరలో ఉంది. వచ్చేస్తుంది బండి. ఏ బండి అది? రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి. అమ్మా, మీరు చప్పట్లు చప్పగా కొడితే వాక్యం ఆఫ్ చేసేయండి అని అర్థం. మీరు చప్పట్లో గొప్పగా కొడితే వాకింగ్ కొనసాగించండి అని అర్థం. మీరు చెప్పండి ఇప్పుడు. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే
పరిశుద్ధులకందులో చోటు ఉన్నది, పరిశుద్ధులకందులో చోటు ఉన్నది, గొప్ప చోటు ఉన్నది, మంచి చోటు ఉన్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే. బలో క్రీస్తు మహారాజ్కి. గమనించండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని చూడడానికి ముందుగా పరిగెత్తు, నేను చెప్తున్నాను, నువ్వు అన్నిటికీ పరిగెడుతున్నావు ముందే. బాబాయ్ స్పందన సార్ వచ్చేస్తున్నారు, బాబాయ్ స్పందన సార్ ఒక ఆవిడ, నేను నడుచుకుంటూ వెళ్తున్నా, రోడ్డు అంట గుద్దుకుంటూ పోతుంది, స్పందన సార్ అట్ట, బంధన స్పందన కీర్తన అందరి దగ్గర లోన్ తీసేసుకుంటాను. ఆ సార్ అంటే నీకు ఎంత భయమో, మళ్ళీ డబ్బులు ఇవ్వడమో అని. అందరిని డాక్రా మీటింగ్ గుద్దుకుంటూ పోతారు. డబ్బులు వస్తున్నాయంటే బ్యాంక్ ఇంకా తీయడాడు తాళం. డాక్రా డబ్బులు వస్తున్నాయమ్మా బ్యాంకుకి రండి అంటుంది ఆవిడ ఎడ్డం. ముందెళ్ళి కూర్చుంటావు బ్యాంకుకి. అందరూ అనుకుంటారు ఈవిడ ఎవరో సెక్యూరిటీ కూడా నైట్ డ్యూటీ చేసి ఉంటుంది అనుకుంటారు, అంతకన్నా ముందు కూర్చుంటా వెళ్ళి. అన్నిటికీ ముందు ఉంటున్నావు, లోకపరమైన వాటి అన్నిటికి. ఫంక్షన్కి ముందు ఉంటున్నావు, షాపింగ్ కాంప్లెక్స్కి ముందు ఉంటున్నావు, SRMTకి ముందు ఉంటున్నావు, బీచ్లకు ముందు ఉంటున్నావు, సినిమాలకు ముందు ఉంటున్నావు. ఒక ఆవిడ ఉందండి బాబు, భోజనం కొత్త ఆవిడ ఏం చేస్తుంది, సంఘంలో భోజనాలు జరుగుతాయి కదమ్మా, అందరూ తిన్న తర్వాత పట్టుకెళ్ళాలి. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, క్యారేజీలు కట్ట ఇంటి దగ్గర నుంచి తేదాం, వాటర్ గ్లాసులు అన్నీ కుక్కెత్తది. సెట్టి క్యారేజీల్లోనూ కూడా పట్టదంతా అన్నం కుక్కెత్తది, సెట్టి క్యారేజీల్లోనూ కూడా పట్టదండి అరటిపులు కుక్కెత్తది, సెట్టి క్యారేజీల్లోనూ కూడా పట్టదు అంత బిర్యానీ కూర కూడా కుక్కెత్తది. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చి వెళ్ళేటప్పుడు 4 వాటర్ గ్లాసులు పెట్టుకుని వెళ్తుంది. అందరూ అనుకుంటారు వాటర్ గ్లాసులు అని, నీకు తెలియదు దాంట్లో పెద్ద గంగాలం ఉంది, మొత్తం పట్టించేస్తుంది. దాంట్లో రకరకాల మనుషులు తిండి కొక్కుతాం. మళ్ళీ ఏమంటారు తెలుసా, అమ్మా అందరికీ భోజనం అయిన తర్వాత మిగిలిపోతే మనకే పట్టుకెళ్ళి తిండికి ఒక మాసం అయిపోయి అనుకున్నారు ఏంటి, మేము ఎప్పుడు తినలేదా, నేను ఎన్నిసార్లు తినలేదు, నేను ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాను, నేను కాకినాడ కళ్యాణి రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాను, ట్రైన్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాను, మేమేమైనా పూడుకు మాసం ఒక మాసం అనుకున్నారా అని తిరిగి గొడవ పడతారు. ఎంత గొప్ప విశ్వాసాలు అంటే బాబు, విశ్వాసాలు కాదు పిశాచులు. గమనించండి దేవుని బిడ్డలారా. అయితే ఆయన ముందుగా పరిగెత్తుడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, జక్కీకున్న ఆత్రుత, ముందుగా రా, ఆరంభంలో రాకడకు ముందుగా నువ్వు రావాలి, లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు. రాకడ ప్రార్థనలో చెప్పుకుంటాం కదా, ఎదురు చూసేవారిగా ఉండాలి, ముందే వచ్చి ఎదురు చూసేవారిగా ఉండాలి. లేకపోతే ఆయన ట్రైన్ నుంచి వస్తాడు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదు ముందుగా అని చెప్పేసి మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి వెనకపోతాడు. కాబట్టి ముందుగా రావాలి. జక్క ఏం చేశాడమ్మా, ముందుగా వచ్చాడు. నెక్స్ట్ చూడండి, తన జీవితాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు అనేది, మేడు చెట్టు ఎక్కాడు, ప్రయాసపడ్డాడు. నిజానికి చెప్పాలంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఈయన ధనవంతుడు కదా, ఈయనకి చెట్టు ఎక్కే అలవాటు ఉంటుంది అంటారా? ఉండదు కదా. అవసరమైతే కొబ్బరికాయలు కావాలనుకో, కూలోని చెట్టు ఎక్కించి కొబ్బరికాయలు కొట్టించుకుంటాడు. ముంజికాయలు కావాలంటే డబ్బులు ఇచ్చి, మామిడికాయలు కావాలంటే కూలోని పెట్టుకుని మామిడికాయలు కోయించుకుంటాడు. అతనికి చెట్టు ఎక్కే అవసరం ఉండదు, అలవాటు లేదు. రెండవది, కానీ దేవుని కొరకు దేవుని చూసే ఆశ వల్ల ఆయన ఏ చెట్టు ఎక్కాడండి, మేడు చెట్టు. నా జీవితం మేడు పండు లాంటిది, పైకి నిగనగలాడుతున్నాను, పైకి బాగున్నాను, పైకి చక్కగా ఉన్నాను, అంతా బాగుంది. కానీ ఆ మేడు పండులో కుళ్ళు ఎలాగైతే ఉందో అలాంటి కుళ్ళు కలిగిన నేను ఏ చెట్టును పోలి ఉన్నాడో, ఏ పండును పోలి ఉన్నాడో అదే చెట్టును ఎక్కాడు. ఎక్కగానే చూడండి, లాస్ట్ మాటలు మీరు మిస్ అవ్వద్దు, ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. చెట్టు ఎక్కిన తర్వాత అప్పటికి దేవుడు ఆ చోటకి వచ్చాడు. ఇప్పుడు చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినాలి, ఈ మాటలో ఒక మర్మం ఉందో, జాగ్రత్త వినండి. ఒకసారి చూడండి, యేసు ఎవరు, యేసు ఎవరు అమ్మా, యేసు ఎవరు అమ్మా, యేసు ఎవరండి, గట్టిగా చెప్పండి. యేసు ఎవరు, దేవుడు, యేసు దైవము, యేసు దేవుడు. యేసు దేవుడు ఎక్కడికి వచ్చాడు, మేడు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా లాజిక్ అండ్ మర్మం కూడా ఇది చూడండి. చెట్టు దగ్గరికి వచ్చినోడు అక్కడుండి ఎవరిని చూశాడు, ఏమెత్తి చూశాడు? మనం అందరం పాడుకుంటాం ఏంటంటే, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నా,
ఉదాసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను. ఇలాగా చిన్నప్పటి నుంచి పాడుకుంటున్నాం. అబ్రహాము మొదలుకుని యేసు ప్రభు వరకు, యేసు ప్రభు మొదలుకుని 12 మంది అపోస్తుల వరకు కూడా అందరూ కూడా అందరూ కూడా ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థన చేశారు. అబ్రహాము గారు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశారు, అంటే దేవుడి వైపు చూశారు. మోషే గారు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశారు. చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలను కూడా ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేశారు. ఇలాగ క్రీస్తు మొదలుకుని, అబ్రహాం మొదలుకుని ప్రతి భక్తుడు కూడా దేవుని వైపు చూసిన వాళ్ళే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక దేవుడు ఒక మనిషి వైపు ఏమెత్తి చూశాడు? అలా చేసుకోగలవా నీ భక్తితో దేవుణ్ణి? అందరూ కూడా దేవుని వైపు కన్నులెత్తి చూసిన వాళ్ళే. దేవా కరుణించుము, దేవా దీవించుము, దేవా స్వస్థపరచుము, దేవా ఆశీర్వదించుమని అందరూ మానవ జాతి భక్తి పరులందరూ కూడా దేవుని వైపు కన్నులెత్తి చూశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, బైబిల్ హిస్టరీ, ఒక మగవాడు, దేవుడు అంటే తెలియనివాడు, దేవుని చూడనివాడు, దేవుని మాటలు విన్నవాడు, దేవుని చూడాలని ఆస్త వచ్చినవాడు మొట్టమొదటిగా దేవుడే కన్నులెత్తి చూసేలా చేసుకున్నాడు. దీని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది భక్తి. చూడండి, అక్కడ ఏం చేశాడు? అక్కడికి వచ్చి కన్నులెత్తి చూశాడంటే ఎవరి వైపు చూశాడు? ఇన్నాళ్ళు చరిత్ర అంతా ఒక ఎత్తు, ఇప్పుడు చరిత్ర ఒక ఎత్తు. ఇన్నాళ్ళు చరిత్రలో మనుషులందరూ దేవుని వైపు కన్నులెత్తి చూశారు, ఇప్పుడు దేవుడే మనిషి వైపు కన్నులెత్తి చూస్తున్నాడు. అలాంటి విశ్వాసము, అలాంటి ఆశ మనలో ఉంటే మనం దేవుని వైపు చూడటం కాదు, దేవుడే మన వైపు చూస్తాడు. ఆయన చల్లని చూపు మన మీద పడుతుంది. ఆ చల్లని చూపు మన మీద పడితే మన జీవితం ఎంతో ఆశీర్వదకరంగా మారుతుంది. దేని స్తోత్రం చెప్తాం గట్టిగా. తర్వాత చదివండి, ముగించడానికి సిద్ధంగా చదివండి. 2:45 ఇంతే. జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని నేను. చూడండి ఒకసారి వినండి. ఇప్పుడు జక్కయ్య ఏమైనా పిలిచాడండి? యేసయ్య మా ఇంటికి రావయ్య అని పిలిచాడా? పిల్లలేదు. పిలకుండానే యేసయ్య తనంతట తను ఏమంటున్నాడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు జక్కయ్య డబ్బున్నవాడు కాబట్టి, జక్కయ్య ఆస్తిపరుడు కాబట్టి, ఉద్యోగస్తుడు కాబట్టి వేట మాంసము, జింక మాంసము, కంజుబిడ్డ మాంసము, చేప, రొయ్య అన్ని వంటకాలు వండుతాడు కాబట్టి, రిచ్ కాబట్టి జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్తున్నాడు అని మీరు అనుకుంటారు. ఇంతకీ యేసయ్య వెళ్ళింది ఎక్కడికో తెలుసా? హృదయమన్నెడి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమన్నెడి తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను. అది యేసు ప్రభు వెళ్తున్న ఇల్లు ఏదో తెలుసా? జక్కయ్య హృదయము అప్పటిదాకా దరిద్రంగా ఉంది. జక్కయ్య హృదయంలో, అంటే జక్కయ్య ఇంటిలో వడ్డీ డబ్బు ఉంది, జక్కయ్య ఇంటిలో అక్రమంగా కూర్చుకున్న ధనం ఉంది, జక్కయ్య ఇంటిలో ఆ పేరుకు తగ్గ తీరు లేదు. అయితే అంటాడు కదా జక్కయ్య, నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను. ఎక్కడికో తెలుసా? స్వహస్తాలతో కట్టబడిన ఇటుకలతో కట్టబడిన ఇంటికి కాదు, కానీ నీ హృదయం అనే తలుపు తెరిచావు, నేను ఇప్పుడు నీ హృదయం అనే ఇంటిలోనికి వస్తాను. ఆ విధంగా దేవుని దగ్గరకు జక్కయ్య వెళ్ళాడు. మన మూలపాఠం మర్చిపోవద్దు. యాకోబు రాసినటువంటి ఆ యాకోబు పత్రికలో మనం చూసాం. ఏంటి చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. దేవుని యొద్దకు ఎవరు వచ్చారు? జక్కయ్య వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వెళ్తానన్నాడు? దేవుని వాగ్దానం నెరవేరిందా లేదా? ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో నువ్వు దేవుని యొద్దకు రా. శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, ఇక్కట్లో, ఇబ్బందుల్లో, ఒంటరితనంలో, లేమిలో నీతో దేవుడు నీ యొద్దకు వస్తాడు. అలాగ దేవుడు ఈరోజు మీ హృదయం అనే ఇంటిని, మీ స్వహస్తాలతో నిర్మించుకున్న ఇంటిలోనికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, చెప్పబడినటువంటి వాక్యములో మీరుండి మాట్లాడారు. ఈ మాటల బిడ్డల యొక్క హృదయాలు ముద్రించండి.
ఇదిగో తండ్రి ప్రభువైన నూరంతులుగా ఫలింపజేసి కృప చూపండి. రాత్రికి కూడా అనేక మందిని తోడుకుని రండి. దీనదాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడండి, మహిమ పొందుతారని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు రాజ్కుమార్ అయ్య గారికి, అమ్మగారికి, పెద్దమ్మగారికి, అదేవిధంగా నా తండ్రి గారు సుదర్శనరావు అయ్య గారికి, మరొక అయ్య గారు ఉన్నారు, ఆ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు. దేవుడు మీ అందరిని దీవించును గాక.